వినండి, సంఘమంతా వినండి, ఆసక్తిగా వినండి. అంటే ఒక గొప్ప దైవజనుడి గురించి చెప్పేటప్పుడు మనలో రోమాలు నెక్కర పడవాలి. ఎందుకంటే మనం బయట వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం లేదు. సేవకుల గురించి, దైవజనుల గురించి, దూతల గురించి, పరలోకం నుంచి, ప్రభువు గురించి, మన పెండ్లి కుమారుడు గురించి, ఆమె మన గృహం గురించి అయ్యే మనం మాట్లాడుకునేది. ఇవన్నీ మన కుటుంబ విషయాలండి. అవునా? ఈ మన కుటుంబ విషయాలు ప్రభు మన మధ్య ఉండి మనతో మాట్లాడుతున్నాడు. కనుక మనం ఏం చేయాలి? ఇంట్లో ఒక సమస్య, ఒక సన్నివేశం వచ్చినప్పుడు అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు కదా. ఒక పెళ్లి కానీ ఒక కార్యక్రమం చేసేటప్పుడు భార్య, భర్త, బిడ్డలు, తాత, పెద్దనాన్న అందరూ కూర్చొని ఎలా చేద్దాం ఈ కార్యక్రమాన్ని ఎలా ముగిద్దాం. అవునా? ఇప్పుడు మనదంతా దేవుని కుటుంబము, మన దేవుని గృహము. దేవుని గృహంలో ఎవరు ఉంటారు? దేవుడే ఉంటాడు. ఆయన ఇంట్లో ఆయన ఉండక ఎవరు ఉంటారు? వెంటనే చెప్పాలి. ఆయన ఇల్లు అంటే ఆయనే ఉంటాడు. అవునా? మాథ్యూ గారి ఇంట్లో